ఏడీపీకేడి ఈ పదము విన్న ఫ్యామిలీస్ చాలా ఉంటాయి. ఇది ఒక సిస్టిక్ కిడ్నీ డిసీజ్ అండ్ ఇట్స్ ఎ జెనెటిక్ డిసీజ్. ఇది ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీలో చాలామంది మెంబర్స్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక స్పెషల్ ఆర్ ఎ ట్రికీ సిచ్యువేషన్గా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నీ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళల్లో అదే ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ని ఎలా మనము అధిగమించాలి? ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఏడీపీకేడి కిడ్నీ డొనేట్ చేయొచ్చా? దీనికోసం మనం తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం బేసిక్ స్క్రీనింగ్ ఈజ్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ చేసి లెస్ దెన్ 60 ఇయర్స్ వాళ్ళలో, అంటే 30 to 60 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో కనుక కిడ్నీలో ఈవెన్ ఎ సింగిల్ సిస్ట్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ స్క్రీనింగ్ చేసుకోవాల్సిన అవసరం. మోర్ దెన్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళలో 1 సిస్ట్ ఇన్ ఈచ్ కిడ్నీ ఉంటే దట్ ఈస్ సస్పిషియస్ ఫర్ ది జీన్ ఇన్ దెమ్. వాళ్ళు కూడా జెనెటిక్ స్క్రీనింగ్ చేసుకొని ఫర్దర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ డొనేషన్కి రెడీ అవ్వాల్సి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ లెస్ దెన్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో కిడ్నీ డొనేషన్ అనేది అడ్వైజబుల్ కాదండి. ఎందుకంటే వాళ్ళల్లో ఈ జీన్ ఉన్నా కానీ వాళ్ళకి ఇంకా కిడ్నీ సిస్ కనపడకపోవచ్చు. ఐడియల్ సిచ్యువేషన్ ఈజ్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ఎవ్రీబడి. జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని జీన్ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే వాళ్ళని డోనర్స్గా తీసుకోవడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ వే అవుట్ ఇన్ దిస్ సినారియో.